భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచారు. ఇందులో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా మిగిలిన 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సెస్ రూపంలో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వీలైనంత వరకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,990 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,160 చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,340 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,310 ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 3,100 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,140 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,310 ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 2,90,100 ఉంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,990 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,160 ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 3,00,000 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ఇలా ఉండే వెండి ఏకంగా కిలోకు రూ. 100 మేర పెరిగింది. వెండి గ్రాము ధర రూ. 300 ఉండగా కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ. 3,100,000 చేరింది.